హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో సింగిల్ స్టెప్లో బ్రైడల్ శారీ గుచ్చు డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఇది 3 కలర్ కాంబినేషన్స్లో వచ్చింది. ముందుగా పళ్ళుకి శారీ కలర్ పీచ్ కలర్ది తీసుకున్నాను. థ్రెడ్ 7 స్టాండ్స్ అయితే తీసుకున్నాను. 7 స్టాండ్స్ తీసుకొని చివరిలో నాట్ వేసాను. ఇప్పుడు రాంగ్ సైడ్ ఇది ప్లేస్ చేసి 11 నెంబర్ నీడిల్ తీసుకున్నాను. ముందుగా నీడిల్ని ఇలా కిందకని ఆ థ్రెడ్ని పైకి తీసుకొని అది ఇలా పైకి లాగేసి నాట్ అయితే వేస్తున్నాను. ఇలా ఒకసారి నాట్ వేసాను. మళ్ళీ ఇంకొకసారి నాట్ వేసి గట్టిగా లాగామంటే ముడి పడిపోతుంది. ఇప్పుడు ఆ పక్క పాయింట్కి నీడిల్ని ఇలా కిందకని ఆ థ్రెడ్ని ఇలా పైకి తీసుకొని సింగిల్ క్రోసా స్టిచ్ చేస్తున్నాను. సింగిల్ క్రోసా స్టిచ్ చేసుకున్న తర్వాత కంటిన్యూగా 5 చైన్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. 1 2 3 4 5 చైన్స్ స్టిచ్ చేసుకొని కరెక్ట్గా క్లాత్కి ఎక్కడి వరకు వస్తుందో ఒకసారి చెక్ చేసుకొని అక్కడ క్లాత్కి లాక్ చేసుకోవాలి. థ్రెడ్స్ అనేవి పక్కకు పోకుండా నీట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ 1 2 3 చైన్స్ వేసుకొని మళ్ళీ కరెక్ట్గా క్లాత్కి ఎక్కడి వరకు వస్తుందో అక్కడ క్లాత్కి లాక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ థ్రెడ్ని కొంచెం పైకని, ఈ శారీలో కాపర్ కలర్ ఉంది అందుకని నేను కాపర్ బీడ్స్ యూస్ చేస్తున్నాను. ఈ టైప్ ఆఫ్ కాపర్ బీడ్స్ తీసుకొని ఈ బీడ్ని ఈ థ్రెడ్కి ఇన్సర్ట్ చేసి బీడ్ లాక్ చేసి కరెక్ట్గా క్లాత్కి ఎక్కడి వరకు వస్తుందో అక్కడ క్లాత్కి లాక్ చేసుకోవాలి. మనం ఈ బీడ్ అనే కాదు, ఏ టైప్ ఆఫ్ బీడ్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూగా ఒక 5 చైన్స్ అయితే వేస్తున్నాను. 5 చైన్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా క్లాత్ని వెనక్కి టర్న్ చేసి బ్యాక్ సైడ్కి ఇక్కడ మనం బీడ్ పక్కన సింగిల్ క్రోసా స్టిచ్ చేస్తాం కదా, అక్కడ మనకి ఒక చైన్ లాగా కనిపిస్తుంది. ఆ పాయింట్కి మళ్ళీ సింగిల్ క్రోసా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కంటిన్యూగా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కరెక్ట్ వైపుకి టర్న్ చేసుకొని క్లాత్ని కంటిన్యూగా ఒక 3 చైన్స్ వేసుకోవాలి. 3 చైన్స్ అయిన తర్వాత నీడిల్కి 1 టైం థ్రెడ్ చుట్టుకొని ఇప్పుడు మనం 5 చైన్స్ స్టిచ్ చేసాం కదా బీడ్ పైన, ఆ చైన్స్కి నీడిల్ని కిందకని ఆ థ్రెడ్ని పైకి తీసుకొని డబుల్ క్రోసా స్టిచ్ చేసుకోవాలి. 2 లూప్స్కి ఒకసారి 2 లూప్స్కి ఒకసారి. తర్వాత కంటిన్యూగా 4 చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫస్ట్ 3 చైన్స్ వేసిన గ్యాప్కి ఆ పక్కన మనకి గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్కి డైరెక్ట్గా నీడిల్ కిందకని ఆ థ్రెడ్ని పైకి తీసుకొని ఒక కార్నర్కి వచ్చే విధంగా చూసుకొని సింగిల్ క్రోసా స్టిచ్ చేశాను. ఇలా పికౌట్ వస్తుంది. మళ్ళీ ఆ పక్క పాయింట్కి డబల్ క్రోసా స్టిచ్ చేసి కంటిన్యూగా 4 చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఆ గ్యాప్ ఉంది కదా, ఇప్పుడు ఆ గ్యాప్కి డైరెక్ట్గా నీడిల్ కిందకని ఆ థ్రెడ్ని ఒక కార్నర్కి తీసుకొని మళ్ళీ సింగిల్ క్రోసా స్టిచ్ చేశాను. డబుల్ క్రోసా ఇప్పుడు 2 టైమ్స్ నీడిల్కి థ్రెడ్ చుట్టుకొని మళ్ళీ ఆ పక్క పాయింట్కి ట్రిపుల్ క్రోసా స్టిచ్ చేస్తున్నాను. ట్రిపుల్ క్రోసా అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా 4 చైన్స్ స్టిచ్ చేసుకొని మళ్ళీ ఆ నీడిల్ని ఆ గ్యాప్కి కిందికని మళ్ళీ సింగిల్ క్రోసా, మళ్ళీ ఆ పక్క పాయింట్కి ఇంకొకసారి ట్రిపుల్ క్రోసా స్టిచ్ చేసుకోవాలి. నీడిల్కి 2 టైమ్స్ థ్రెడ్ చుట్టుకొని ఫస్ట్ 2 లూప్స్కి ఒకసారి మళ్ళీ 2 లూప్స్కి ఒకసారి అలా 3 టైమ్స్ వస్తుంది మనకి. 3 టైమ్స్ అయిపోయిన తర్వాత 4 చైన్స్ స్టిచ్ చేసుకొని మళ్ళీ ఆ గ్యాప్కి డైరెక్ట్గా నీడిల్ని ఇలా కిందకని అక్కడ సింగిల్ క్రోసా స్టిచ్ చేసుకోవాలి. 2 టైమ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నీడిల్కి 3 టైమ్స్ అయితే థ్రెడ్ చుట్టుకున్నాను. 3 టైమ్స్ థ్రెడ్ చుట్టుకొని ఆ 5 చైన్స్ గ్యాప్కి డైరెక్ట్గా నీడిల్ కిందకని ఆ థ్రెడ్ని పైకి తీసుకొని ఇప్పుడు మనకి 4 బుల్ క్రోసా వస్తుంది. 4 టైమ్స్ వస్తుంది. ఫస్ట్ 2 లూప్స్కి ఒకసారి మళ్ళీ 2 లూప్స్కి ఒకసారి మళ్ళీ 2 లూప్స్కి ఒకసారి మళ్ళీ 2 లూప్స్కి ఒకసారి
ఇలా 4 టైమ్స్ అయిపోయిన తర్వాత 4 చైన్స్ స్టిచ్ చేసుకొని మళ్ళీ ఆ పక్క గ్యాప్కి డైరెక్ట్గా నీడిల్ని కిందకని మళ్ళీ సింగిల్ క్రోషా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు 2 టైమ్స్ నీడిల్కి థ్రెడ్ చుట్టుకొని ట్రిపుల్ క్రోషా స్టిచ్ చేసుకోవాలి. ట్రిపుల్ క్రోషా అయిపోయిన తర్వాత కంటిన్యూగా 4 చైన్స్, మళ్ళీ సింగిల్ క్రోషా, మళ్ళీ ట్రిపుల్ క్రోషా స్టిచ్ చేసి ట్రిపుల్ క్రోషా అయిన తర్వాత కంటిన్యూగా 4 చైన్స్, మళ్ళీ ఆ గ్యాప్కి ఆ పక్క గ్యాప్కి డైరెక్ట్గా నీడిల్ కిందకని అక్కడ సింగిల్ క్రోషా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆ పక్క పాయింట్కి డబల్ క్రోషా, 1 టైం నీడిల్కి థ్రెడ్ చుట్టుకొని డబల్ క్రోషా అయిపోయిన తర్వాత కంటిన్యూగా 4 చైన్స్. మనకి స్టార్టింగ్ ఫస్ట్ 2 టైమ్స్ డబల్ క్రోషా, 2 టైమ్స్ ట్రిపుల్ క్రోషా, తర్వాత 1 టైం 4 బుల్ క్రోషా, తర్వాత మళ్ళీ 2 టైమ్స్ ట్రిపుల్ క్రోషా, 2 టైమ్స్ డబుల్ క్రోషా. ఈ విధంగా వస్తుంది. చాలా ఈజీ అండ్ సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మొత్తం మనకి 9 పికాట్స్ అయితే వస్తాయి. ఇలా 9 పికాట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు కంటిన్యూగా 3 చైన్స్ స్టిచ్ చేసుకొని మనం పికాట్ స్టిచ్ చేసాం కదా 5 చైన్స్ గ్యాప్కి, ఆ పక్కనే మళ్ళీ ఇలా సింగిల్ క్రోషా స్టిచ్ చేశాను. 3 చైన్స్ వేసుకొని ఇప్పుడు మనం క్లాత్కి ఫస్ట్ బీడ్ని ఇన్సర్ట్ చేసి ఉంటాం కదా, ఈ విధంగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇలా స్టిచ్ చేయడం అయిపోయిన వెంటనే ఇప్పుడు క్లాత్కి మనం బీడ్ ఇన్సర్ట్ చేసి బీడ్ లాక్ చేసాం కదా, ఆ పాయింట్కి మళ్ళీ సింగిల్ క్రోషా స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ 3 చైన్స్, మళ్ళీ కరెక్ట్గా క్లాత్కి ఎక్కడి వరకు వస్తుందో అక్కడ క్లాత్కి లాక్. మళ్ళీ 3 చైన్స్ స్టిచ్ చేసి కరెక్ట్గా క్లాత్కి ఎక్కడి వరకు వస్తుందో అక్కడ క్లాత్కి లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ 3 చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. 1 2 3. మళ్ళీ కరెక్ట్గా క్లాత్కి ఎక్కడి వరకు వస్తుందో అక్కడ క్లాత్కి లాక్. మళ్ళీ 3 చైన్స్. ఫస్ట్లో స్టార్టింగ్ మాత్రం 5 చైన్స్ స్టిచ్ చేశాను. తర్వాత ఇలా ఫ్లవర్ పికాట్ స్టిచ్ చేసుకున్న తర్వాత 3 టైమ్స్ 3 చైన్స్ వేసుకొని క్లాత్స్కి లాక్ చేసుకోవాలి. 3 టైమ్స్ అయిపోయిన తర్వాత ఆ థ్రెడ్ని కొంచెం పైకని మళ్ళీ బీడ్ ఇన్సర్ట్ చేసుకొని ఈ బీడ్ని ఇన్సర్ట్ చేసుకొని బీడ్ లాక్ చేసుకోవాలి. ఈ థ్రెడ్స్ అనేవి పక్కకు పోకుండా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. బీడ్ లాక్ అయిన తర్వాత మళ్ళీ కరెక్ట్గా క్లాత్కి ఎక్కడి వరకు వస్తుందో అక్కడ క్లాత్కి లాక్. మళ్ళీ కంటిన్యూగా 5 చైన్స్. 5 చైన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని బ్యాక్ సైడ్లో బీడ్ ఇన్సర్ట్ చేసిన పాయింట్కి అక్కడ మనకి చైన్ లాగా కనిపిస్తుంది, అక్కడ సింగిల్ క్రోషా స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ కరెక్ట్ సైడ్కి టర్న్ చేసుకొని కంటిన్యూగా 3 చైన్స్ స్టిచ్ చేసి 3 చైన్స్ అయిన తర్వాత మళ్ళీ నీడిల్కి 1 టైం థ్రెడ్ చుట్టుకొని డబల్ క్రోషా స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ కంటిన్యూగా 4 చైన్స్ స్టిచ్ చేసి ఆ గ్యాప్కి డైరెక్ట్గా నీడిల్ని కిందకని అక్కడ పికాట్స్ వచ్చేలాగా సింగిల్ క్రోషా స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా 2 టైమ్స్ డబల్ క్రోషా, 2 టైమ్స్ ట్రిపుల్ క్రోషా, 1 టైం 4 బుల్ క్రోషా, మళ్ళీ 2 టైమ్స్ ట్రిపుల్ క్రోషా, 2 టైమ్స్ డబుల్ క్రోషా, మళ్ళీ 3 చైన్స్ స్టిచ్ చేసి ఫైనల్లో డబుల్ క్రోషా స్టిచ్ చేసిన పక్క పాయింట్కి కరెక్ట్గా లాక్ చేసి మళ్ళీ బీడ్ ఇన్సర్ట్ చేసి బీడ్ లాక్ చేసిన పాయింట్కి
డైరెక్ట్గా సింగిల్ క్రోషా, మళ్ళీ 3 టైమ్స్ 3 చైన్స్ ఈ విధంగా వస్తుంది. ఇలా 3 చైన్స్ మధ్యలో ఉంది కదా, ఆ గ్యాప్కి నేను 160 చైన్స్తో 1 ఇంచ్ లెంత్ పెట్టి కుచ్చు కట్టాను. ఫైనల్ లుక్ ఏ విధంగా ఉంటుందో కూడా నేను చూపిస్తాను. ఎండింగ్లో కంటిన్యూగా 3 చైన్స్ స్టిచ్ చేసి థ్రెడ్ని కట్ చేసేసి ఆ థ్రెడ్ని పైకి అనేసాను. కుచ్చు కట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఇంకా ఏమైనా కొత్తగా వీడియోస్ పోస్ట్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.